లైన్ ఎట్లుందంటే బ్రో చెప్తున్నా కదా, నాగార్జున వైఫ్ పేరు అమలా, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా కమలా అట్లుంది, అంత బాగుంది బ్రో. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా నాగార్జున లుక్స్ లుక్స్. ఎందుకు ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నా అంటే, మూవీ డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చిరు. ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చిరు అంటే, పోయిరా 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 మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే ఉన్నాయి 2 సాంగ్స్ అయినా కూడా మంచి అంటే మంచి మజా వచ్చింది సినిమా చూస్తుంటే. మీకు కూడా మజా కావాలంటే మూవీ చూడండి. మూవీ చాలా బాగుందండి. శేఖర్ కమల్ గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. మొత్తం సినిమా ఫ్రంట్ నుంచి, అదే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా సస్పెన్స్ అది పెట్టాడు. ధనుష్ అయితే చాలా బాగా చేశాడు, నాగార్జున గారు కూడా చాలా బాగా చేశారు. 3 అవర్స్ అంటే లాస్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం లాగింగ్ అన్నట్టు అనిపించింది, కొంచెం బోర్ అనిపించింది. అంటే కొన్ని కట్స్ చేయొచ్చు, కానీ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి ఒక 3 అవర్స్. సో మనం ఇచ్చిన అమౌంట్కి కంపల్సరీగా అది ఫుల్ఫిల్ అయినట్టే. అందరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. ఎస్, ఎవ్రీబడి. విలనిజం కూడా చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ శేఖర్ కమల్స్ మూవీ. నో బోరింగ్. సూపర్. అంటే మంచి 3 అవర్స్ కూర్చొని చూడొచ్చు. ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అన్న అట్రాక్షన్ తోటి మనం అందరూ లోపలికి వెళ్ళాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. మన ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మనం చూసిన ఓటీటీలో అలాంటి మూవీస్ వస్తున్నాయి అన్నది. హైలైట్స్ అంటే ధనుష్ అండి. ధనుష్ తర్వాత మ్యూజిక్ బాగుంది, స్కోర్ చాలా బాగుంది. రియల్లీ వెరీ గుడ్ మూవీ. ఫీల్ గుడ్. మరీ అంత హత్యలు కొట్లాటలు అట్లాంటివన్నీ ఏం లేవు, బట్ ఎవ్రీబడి కెన్ సీ. మెయిన్లీ ఏంటంటే బిచ్చగాళ్ళని మనం కొంచెం ఇదిగా చూడాలి. ప్రతి సిటీలో కూడా కనీసం ఎవరైతే కార్పొరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళని ఎవరు చీదరించకూడదు. ఈవెన్ కార్పొరేట్ ఒక వ్యక్తిని ఒక బండే బిచ్చం ఎత్తుకునేటట్టు చేస్తాడు. దట్ ఈస్ హైలైట్ యాక్చువల్ మూవీలో. శేఖర్ కమలా సార్, ఐ లవ్ యూ. చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది. వెరీ ఎంటర్టైనింగ్, బోరింగ్ లేదు. లెంతీ ఉన్నా సరే చాలా మంచిగా తీసింది. చాలా బాగుంది. చెప్పడం కంటే చూడడం బెస్ట్. అందరిది చెప్తే ఉంటుంది ట్విస్ట్, కానీ చెప్తే బాగోదు. చూసి ఎంజాయ్ చేయండి సార్. మంచి కాఫీ లాంటి సినిమా. చూడండి సార్, చెప్తే బాగోదు. చూస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూడదగ్గ మూవీ సార్, చూడదగ్గ మూవీ. మంచి కాఫీ లాంటి సినిమా. అంటే శేఖర్ కమల సార్ మూవీస్ ఎలా ఉంటాయంటే స్లోగా ఉంటాయి, కానీ ఎండింగ్ వరకు డిసప్పాయింట్ చేయడు.